శిల్ప, ఇప్పుడు సహజంగా టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అన్నప్పుడు, టెర్రరిస్ట్ లింక్స్ అన్నప్పుడు సహజంగా మనకు ఓల్డ్ సిటీ ప్రాంతంలో ఆ లింక్స్ చాలాసార్లు బయటపడ్డాన్ని మనం చూసాం. ఇప్పుడు ఈ డాక్టర్స్ని, ఈ రెజిన్ అనే కెమికల్ని కలిపి ఎంతోమంది ప్రాణాలు, ముఖ్యంగా టెంపుల్స్లో ఉండేటువంటి ప్రసాదాల్లో వీళ్ళు అది కలపాలని ప్రయత్నించారు. సో వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు, వాళ్ళు డాక్టర్స్ అంటూ తెలుస్తోంది. మరోవైపు ఈ ఢిల్లీలో జరిగినటువంటి బ్లాస్ట్లకు సంబంధించినటువంటి లింక్స్ కూడా హైదరాబాద్ కనెక్ట్ అయి ఉండొచ్చు అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికీ హైదరాబాద్ వ్యాప్తంగా అంతా సెర్చ్ జరుగుతున్న నేపథ్యంలో వాట్ ఈస్ ద కండిషన్? ఇప్పుడు మీరు ఓల్డ్ సిటీలో ఉన్నారు, చార్మినార్ దగ్గర ఉన్నారు, ప్రజెంట్ అక్కడ కండిషన్ ఏంటి, ఎలా ఉంది పరిస్థితి, ఏం చర్యలు తీసుకుంటున్నారు, ఎలా సెర్చ్ చేస్తున్నారు? రైట్, ఒకవైపు హై అలర్ట్ ప్రకటించడంతో ఎక్కడికక్కడ బారిగేట్స్ ఏర్పాటు చేశారు. ఇంకోవైపు చాలా వరకు ప్రజలు బయటికి రావాలంటే భయపడుతున్నటువంటి సిచ్యువేషన్. జనరల్గా ఈ టైంలో చార్మినార్ కావచ్చు, ఇటు పాత బస్ ఏరియా అనేది ఎక్కువగా క్రౌడ్ ఉంటుంది, ఎక్కువ మంది ఇటు చార్మినార్ చూడడానికి వస్తారు. కానీ ఒకవైపు పోలీసులు హై అలర్ట్ ప్రకటించడంతో ఎవరు కూడా బయటికి రావట్లేదు. బయట ఏం జరుగుతుందో, బయటికి వస్తే ప్రాణాలతో వెళ్తామో లేదా అని కూడా ప్రతి ఒక్కరు భయపడుతున్నటువంటి సిచ్యువేషన్. ఇంకోవైపు ఎవరైతే రాజేంద్ర నగర్లో అరెస్ట్ అయినటువంటి ఎవరైతే మొహనిద్దునికి సంబంధించినటువంటి వాటిపైన ప్రస్తుతం పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. ఆయనకు ఎవరెవరు సహకరించారు, ప్రస్తుతం ఆయనతో పాటు ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు ఇంకెంతమంది ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే దృష్టి పెట్టారు. అందులో భాగంగా నగరంలో ఉన్నటువంటి స్లీపర్ సెల్స్ ఏమైనా యాక్టివేట్ అయినాయా అని కూడా ప్రస్తుతం పోలీసులు దృష్టి పెట్టినట్టు కూడా సమాచారం అందుతుంది. ఎందుకంటే ఒకవైపు ఇటు ఉగ్రవాదులకు మెయిన్ ఏరియాలు మాత్రమే టార్గెట్ కుంటే మొదట ఢిల్లీ, ముంబై, తర్వాత హైదరాబాద్. సో హైదరాబాద్ కీలకంగా ఇప్పటికే ఒకవైపు ఉగ్రవాదులకు సంబంధించినటువంటి ఏదైతే ఒకటి ప్రస్తుతం భగ్నమైంది, ఇంకేమైనా వాళ్ళ ప్లాన్స్ ఉన్నాయని కూడా ప్రస్తుతం పోలీసులు అడుగడుగున జాలిస్తున్నారు. ప్రధానంగా సమస్యాత్మక ప్లేస్ ను మొత్తం కూడా పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు. ఎలాంటి అనుమానం వచ్చినటువంటి వస్తువులు ఉన్నా కూడా నిన్న ఢిల్లీలో జరిగినటువంటి కేవలం ఏదైతే ఎలాంటి అనుమానం ఉన్నటువంటి వస్తువు ఉన్నా కూడా వెంటనే వాటిని ముట్టుకోకుండా పోలీసులు 100 డయల్ చేస్తే వెంటనే పోలీసులు వస్తారంటూ కూడా ఇప్పటికే అటు అందరికీ దేశవాసులకు అందరికి కూడా సూచిస్తున్నారు. దీంతో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. మన చుట్టూ ఎవరైనా అనుమానంగా తిరిగినా కూడా, మన గురించి ఎవరైనా ఇన్ఫర్మేషన్ అడిగినా కూడా వీటి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా చెప్పొద్దంటూ కూడా మొత్తం మీద ఇటు దేశవ్యాప్తంగా మాత్రం హై అలర్ట్ కొనసాగుతుంది. ఇంకోవైపు హై అలర్ట్ తో పాటు నగరంలో ఒకవైపు ఉగ్రవాదులతో లింక్ ఉన్నటువంటి వ్యక్తి అరెస్ట్ అవడంతో ఇటు నగర వ్యాప్తంగా కూడా మొత్తం కూడా ఎక్కడ చూసినా పోలీసు పికెటింగ్ కనిపిస్తుంది. అడుగడుగునా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి ఎలాంటి అనుమానం వచ్చినటువంటి వ్యక్తిని ప్రతి ఒక్కరిని కూడా విచారిస్తున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి ఐడి ప్రూఫ్స్ కావచ్చు, వాటినన్నింటినీ చెక్ చేసిన అనంతరం క్లియరెన్స్ వచ్చిన అనంతరమే వాళ్ళకి బయటికి వెళ్ళడానికి పర్మిషన్ ఇస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం ఓన్లీ ఓల్డ్ సిటీ కాకుండా ఓల్డ్ సిటీతో పాటు సమస్యాత్మక ప్రాంతాలు దాదాపు 80 వరకు సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు. అన్ని చోట్ల కూడా పోలీసు పికెటింగ్ ఏర్పాటు చేసి మొత్తం తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తాయి. ఏదైతే నిన్న జరిగినటువంటి ఒకవైపు ఢిల్లీలో జరిగినటువంటి బ్లాస్ట్, ఇంకోవైపు హైదరాబాద్ లో అరెస్ట్ రాజేంద్ర నగర్ సంబంధించినటువంటి మొయినుద్దీన్ అనే డాక్టర్ అరెస్ట్ చేశారు. సో ఈ రెండింటి సంఘటనల ఆధారంగా ఇప్పటికే పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. ప్రతి ఒక్కరిని కూడా తనిఖీలు చేస్తున్నారు. మొత్తం మీద ఇంకా ఎక్కడైనా స్లీపర్ సెల్స్ కి సంబంధించినటువంటి మొత్తం ప్రతి చోట కూడా పోలీసుల నిఘా పెట్టి అడుగడుగున నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, ఇంకోవైపు మొయినుద్దీన్ తో సంబంధం ఉన్నటువంటి వాళ్ళని కావచ్చు, అక్కడ అపార్ట్మెంట్ వాళ్ళని కావచ్చు, మొత్తం కూడా విచారిస్తున్నట్లు కూడా ప్రస్తుతం సమాచారం అందుతుంది. రైట్, థ్యాంక్ యూ శిల్ప. ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తూ ఉండండి మాకు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు సంబంధించి, తీసుకున్నటువంటి చర్యలకు సంబంధించి. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వన్స్ అగైన్. సో మనం చూస్తున్నాం ఎంత భయానక పరిస్థితులు ఉన్నాయో మనం చుట్టూ మనం చూస్తున్నాం. వీ షుడ్ రియలైజ్ ఇట్ అట్లీస్ట్ నౌ. ఎందుకంటే వీ కెనాట్ ఎక్స్పెక్ట్ ఎనీ కైండ్ ఆఫ్ పర్టికులర్ ప్యాటర్న్స్. ఒక ఉగ్రవాది అనేవాడు మన ప్రాణాలు ఎలా తీస్తాడో అనడానికి ఏ పర్టికులర్గా ఇలాగే తీస్తాడని మనం చెప్పలేం. బాంబు దాడులు జరగవచ్చు, తుపాకులతో కాల్చొచ్చు, లేకపోతే సైబర్ నేరాలకు పాల్పడవచ్చు. ఇవన్నీ కాదంటే మన ఇంట్లో ఉన్నటువంటి మహిళల్ని ప్రేమ పేరుతో లొంగ తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా కాదు. మనం తినే తిండిలో విషం కలుపుతున్నారు, మనం తాగే నీళ్లలో విషం కలుపుతున్నారు, రేపో మాపో మనం పీల్చే గాలిలో కూడా విషం కలుపుతారు. వి షుడ్ రియలైజ్ ఇట్. ఇప్పటికైనా మనం అర్థం చేసుకోవాలి మన చుట్టూ ఏం జరుగుతుందో. ఇప్పటికైనా మనం అలర్ట్గా ఉండాలి. మన పిల్లలు బయటికి వెళ్తే కన్నేసి ఉంచాలి వాళ్ళ మీద. ఎప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎవరితో కాంటాక్ట్లో ఉన్నారు, వి షుడ్ బి కేర్ఫుల్. ఒకసారి మీరు చూస్తున్నారు, నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. గుజరాత్ ATS పోలీసులు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అదుపులోకి తీసుకున్నటువంటి వ్యక్తుల్ని నేను మీకు చూపిస్తున్నాను. ఈ లీడ్స్ అన్నీ కూడా గుజరాత్ నుంచి వచ్చాయి.
జమ్మూ కాశ్మీర్, అహ్మదాబాద్, అలాగే ఇప్పుడు హైదరాబాద్ వరుసగా. అలాగే ఇప్పుడు అదుపులోకి తీసుకున్నటువంటి వ్యక్తి నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను. అలాగే ఇక్కడ ఒకసారి మీరు చూడొచ్చు, యూ కెన్ సీ హియర్. ఒకసారి ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇదిగో ఇదే వ్యక్తి ఉగ్రవాది సయ్యద్ అహ్మద్ మొయినుద్దీన్గా తెలుస్తుంది. ఇతను ఒక డాక్టర్ అంటే మనం ఏమనుకుంటాం, చాలా రెస్పెక్ట్ ఇస్తాం. డాక్టర్ మన ప్రాణాలను కాపాడే వ్యక్తి. నౌ హీఈస్ ఆన్లైన్ కన్సల్టెంట్, చైనాలో చదువుకొని వచ్చాడు. ఇదిగో ఇక్కడ మనకి మరొక వ్యక్తి కనిపిస్తున్నాడు, ఇతను కూడా. ఆల్ దీస్ ఆర్ డాక్టర్స్, మనం దేవుళ్ళుగా పూజించే డాక్టర్లు. వాళ్ళు చివరికి ఇంత కుట్ర, ఇంత నీచంగా, ఇంత దారుణంగా మన ప్రాణాలు తీయడానికి ప్లాన్ చేస్తున్నారు. టెంపుల్లో ప్రసాదంలో ఈ విషాన్ని కలపడానికి ప్రయత్నించారు. రేపో మాపో మీరు తాగే వాటర్ బాటిల్స్లో రావచ్చు, మీరు పీల్చే గాలిలో కూడా రేపు ఏదో ఒక విషయాన్ని వదిలే అవకాశం ఉంటుంది. అండ్ ఇది కేవలం హైదరాబాద్లో మాత్రమే కాదు వీళ్ళు ప్లాన్ చేసింది. లక్నో, ఢిల్లీ, అహ్మదాబాద్లో కూడా ప్లాన్ చేశారు. అంటే గుజరాత్లో ప్లాన్ చేశారు, ఢిల్లీలో ప్లాన్ చేశారు, లక్నోలో ప్లాన్ చేశారు. మొత్తం ఒకేసారి. అంటే ఒక్కసారి వైడర్ పిక్చర్లో చూడండి ఏం జరుగుతుందో. ఒక్కసారి మీరు వైడ్ యాంగిల్లో ఒకసారి చూడండి. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ డాక్టర్స్. అండ్ జమ్మూ కాశ్మీర్లో 2900 కిలోల బ్లాస్ట్ చేయడానికి ఉపయోగించేటువంటి కెమికల్స్ని పట్టుకున్నారు అధికారులు, మన ఏజెన్సీస్. 2900 కిలోలు. మరోపక్క ఢిల్లీలో కారులో బ్లాస్ట్ అయింది. ఇప్పటికి ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉందో మనం చూస్తున్నాం. ఆ కనెక్షన్స్ హైదరాబాద్లో కనిపిస్తున్నాయి. మరోవైపు హైదరాబాద్లో ఫుడ్లో విషం పెట్టి ప్రాణాలు తీయాలని చూశారు. సో దేశవ్యాప్తంగా ఒకేసారి ఒక పెద్ద మారణ హోమం సృష్టించడానికి వీళ్ళు ప్లాన్ చేశారు. ఇట్స్ నాట్ జస్ట్ ఢిల్లీ, ఇట్స్ నాట్ జస్ట్ అహ్మదాబాద్, ఇట్స్ నాట్ జస్ట్ హైదరాబాద్. దేశవ్యాప్తంగా ఒక పెద్ద మారణ హోమానికి ప్రయత్నించారు. అక్కడ ఉన్నటువంటి 2900 కిలోల ఆ పేలుడు పదార్థం దొరికిపోయింది. వాళ్ళకి సంబంధించినటువంటి డాక్టర్స్ దొరికిపోయారు. ఈ కంగారులో ఇప్పుడు ఢిల్లీలో ఈ బ్లాస్ట్కి పాల్పడ్డారు. అక్కడికి వచ్చేస్తారో, ఆ కనెక్షన్స్ పట్టుకొని అక్కడికి వచ్చేస్తారో అని చెప్పేసి జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులకు సంబంధించినటువంటి కొన్ని పోస్టర్స్ వెలిసాయి. వాటిని ట్రాక్ చేసుకుంటూ వెళ్తే అక్కడ దొరికారు కొంతమంది. వాళ్ళ నుంచి పట్టుకుంటే ఆ తర్వాత ఇప్పుడు ఢిల్లీకి ఆ కనెక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ కనెక్షన్స్ని పట్టుకొని ఎక్కడ వస్తారో ఇక్కడ వరకు. అలాగే హర్యానాలో అరెస్ట్ చేసిన వాళ్ళని మనం చూసాం. డాక్టర్ మజుముల్, అలాగే డాక్టర్ ఆదిల్, వాళ్ళు డాక్టర్సే. ఆల్ దీస్ ఆర్ డాక్టర్స్. ఇంతకు ముందులాగా టెర్రరిస్టులు అంటే ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటూ స్లీపర్ సెల్స్ లాగా ఉంటూ ఎప్పుడో అవసరమైనప్పుడు చేస్తారు అనుకోవడానికి లేదు. వాళ్ళు ఇప్పుడు మన సమాజంలో చాలా గౌరవప్రదమైనటువంటి స్థాయిల్లో ఉండి మన చేత దండాలు పెట్టించుకుంటూ, మన డబ్బులు తింటూ, మనం కట్టిన ట్యాక్సులతో విదేశాల్లో చదువుకొని, ది స్టడీడ్ ఇన్ చైనా, విదేశాల్లో చదువుకొని మన ట్యాక్సులు తింటూ, మన డబ్బులు తింటూ, చివరికి మన ప్రాణాలు తీయడానికి ఒక ఇంత పెద్ద కుట్ర చేశారు. దేశవ్యాప్తంగా అల్లకల్లోలం చేయడానికి ప్రయత్నించారు. ఎందుకంటే ఒకేసారి ఈ 2-3 రోజుల్లోనే హర్యానాలో, ఫరీదాబాద్లో, అలాగే గుజరాత్ అహ్మదాబాద్లో, మరోవైపు జమ్మూ అండ్ కాశ్మీర్లో, ఢిల్లీలో, హైదరాబాద్లో, అంటే ముఖ్యమైనటువంటి అన్ని సిటీల్లోనూ దే వాంటెడ్ టు డూ సంథింగ్, దే ప్లాన్ సంథింగ్ మ్యాసివ్. ఏదో చేయాలని ప్రయత్నించారు. అదృష్టం కొద్దీ మన ఏజెన్సీస్ చాలా స్ట్రాంగ్గా ఉండబట్టి, మన ఇంటెలిజెన్స్ వ్యవస్థలు స్ట్రాంగ్గా ఉన్నాయి కాబట్టి, మన యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి కాబట్టి మనం ప్రాణాలతో ఇలా బ్రతికి బయటపడగలుగుతున్నాం. లేదంటే మన దేశం మొత్తాన్ని నాశనం చేస్తుండేవాళ్ళు. ఒకసారి ఏటీఎస్ నుంచి ఏమంటున్నారో చూద్దామా? యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఏమంటుందో ఒకసారి చూద్దాం. एटीएस के डीवाईएसपी श्री अशल चौधरी को एक इन्फॉर्मेशन मिली थी कि हैदराबाद का रहने वाला एक आदमी जिसका नाम सैयद अहमद मोहिउद्दीन है, ये देश में आतंकवादी घटना को अंजाम देने के लिए कुछ कार्रवाइयां कर रहा है और इसी के कॉन्स्पिरेसी के भाग के तहत ये गुजरात अहमदाबाद भी आने वाला है। इस इन्फॉर्मेशन को सीनियर अधिकारियों के साथ शेयर किया गया, काफी टीम्स बनाई गई, टेक्निकल एनालिसिस किया गया, इसके ह्यूमन इंटेलिजेंस को भी डेवलप किया गया और जाना गया कि ये आदमी जो है इसकी मूवमेंट अहमदाबाद में ही लोकेट हो रही है। गुजरात एटीएस के डीवाईएसपी श्री अशल चौधरी को एक इन्फॉर्मेशन मिली थी कि हैदराबाद का रहने वाला एक आदमी जिसका नाम सैयद अहमद मोहिउद्दीन है, ये देश में आतंकवादी घटना को अंजाम देने के लिए कुछ कार्रवाइयां कर रहा है और इसी के कॉन्स्पिरेसी के भाग के तहत ये गुजरात अहमदाबाद भी आने वाला है। ఐటీ కెరియర్ కోసం చూస్తున్నారా? నాన్ ఐటీ నుంచి ఐటీకి మూవ్ అవ్వాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్.
లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.